Welcome to Twin Technology. Today discuss about SAP ABAP in Telugu. మన చూసే టాపిక్ SAP ABAPలో స్మార్ట్ ఫామ్లో చూసే పార్ట్ ఇది పార్ట్ 1 ఇన్ తెలుగు. రైట్. స్మార్ట్ ఫామ్ అంటే ఏంటి, ఈ స్మార్ట్ ఫామ్ ఏంటికి యూస్ అవుతుంది, ఎలా డిక్లేర్ చేస్తే స్మార్ట్ ఫామ్ అనే ఒక కాన్సెప్ట్లో వచ్చే ప్రింట్అవుట్ చలాన్ చెప్పచ్చు, ఇన్వాయిస్ అని చెప్పచ్చు, ఈ స్మార్ట్ ఫామ్లో ఎలా క్రియేట్ చేసేదిని ఫస్ట్ స్టెప్గా చూస్తాము. తర్వాత ఎలా డేటా పాస్ చేసి డేటాని గెట్ చేస్తాము, ప్రింట్అవుట్లను చూస్తాము, ఓవర్ వ్యూ ఆఫ్ సినారియో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ద స్మార్ట్ ఫామ్. ఈ చలాన్ బిల్ కాన్సెప్ట్ పెట్టిదా మనం ఇప్పుడు సినారియో రాయిపోతాము. ఈ స్మార్ట్ ఫామ్లో ఉండే కాన్సెప్ట్ ఏమంటే ఒక లోగో ఎలా క్రియేట్ చేసేది, ఈ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసేది, ఒక బయ్యర్ నుంచి పర్చేస్ చేసే ఆ వెండర్ డిక్లరేషన్ పార్ట్ ఎట్లా చేసేది, మన డేటా మన డెలివరీ చేసేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఇన్వాయిస్ మన పర్చేస్ ఆర్డర్ చేసే బిల్లో ఇన్వాయిస్ బిల్లో ఎలా సేమ్. బట్ కాన్సెప్ట్ ఏమంటే డేటా మటుందా పాస్ డిక్లరేషన్ క్లయింట్ బేస్డ్ రిక్వైర్మెంట్ మనం డిజైన్ చేస్తాము. ఈ టూల్ ఏంటికి యూస్ అవుతుంది చూస్తే ఈ స్మార్ట్ ఫామ్ టూల్ ఫుల్ అండ్ ఫుల్ క్లయింట్కి రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ బిజినెస్. సో బిజినెస్లో యూస్ చేసే టూల్ ఇది. ఈ బిజినెస్ యూస్ చేసే టూల్ అంటే ఏమంటే మన డేటా గెట్ చేసి డేటాబేస్ టేబుల్లో ఉన్నాం, ఆ డేటాబేస్ టేబుల్ని మన ఇక్కడ పాస్ చేసి ప్రింట్అవుట్ ఎత్తి చూస్తాము. సో అలా ఒక్కొక్క సినారియో ఒక్కొక్క డిపార్ట్మెంట్తో చేసే పని డిఫరెంట్గా ఉన్నాం. మనం ఇప్పుడు చూసే పార్ట్ ఏంటంటే కామన్గా ఎలా ఇండస్ట్రీలో యూస్ చేస్తారు. సో ఇండస్ట్రీ ఆ లాంగ్వేజ్లో మన డిక్లేర్ చేసి మాట్లాడతారు అని 1 by 1గా చూస్తాము. తప్పకుండా వీడియో చూడండి. రైట్. సో ఫస్ట్ ఇది ఒక బిజినెస్ జిఐ టూల్ అని చెప్తారు. ఈ జిఐ టూల్ వచ్చి డిజైన్ ఏంటికి యూస్ చేస్తారంటే బిజినెస్ డాక్యుమెంట్ ఎస్ఏపిలో యూస్ చేస్తారు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్తారు. పర్చేస్ ఆర్డర్, GRN గ్లోబల్ రిసెప్షన్ నోట్, సేల్ ఆర్డర్ బుకింగ్ ఫామ్, డెలివరీ చలాన్, ఇన్వాయిస్ కాపీ, బార్కోడ్ ప్రింటింగ్, చెక్ ప్రింటింగ్. ఇలా అంటే ఏంటి, సి వాట్ ఈస్ దిస్. సో సంథింగ్ యాజ్ ప్రింట్అవుట్. ఒక పర్చేస్ ఆర్గనైజేషన్లో ఉండే డిపార్ట్మెంట్లో ఒక మెటీరియల్ పర్చేస్ చేయాలంటే అది పర్చేస్ ఆర్డర్ అంటారు. ఆ పర్చేస్ ఆర్డర్కి అయితే మరి మెటీరియల్ రిసీవ్ అయ్యేప్పుడు, లేదంటే మన సేల్స్ చేసేప్పుడు, మన డెలివరీ చేసేప్పుడు ఆ చలాన్ చెప్పచ్చు, ఇన్వాయిస్ కాపీని చెప్పచ్చు, డిపెండ్స్ అపాన్ మన ఏం చెప్పేది రిక్వైర్మెంట్ పెట్టి ఉన్నాం. ఈ చలాన్స్, ఈ ప్రింట్అవుట్, ఈ స్మార్ట్ ఫామ్లో క్రియేట్ చేసే ఇన్వాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఎలా మనం ఓవర్కమ్ చేసి బయట మనం ఎలా అవుట్పుట్గా చూస్తామంటే ప్రింటర్గా ఎత్తచ్చు, ఒక ఫ్యాక్స్గా ఎత్తచ్చు, లేదంటే మెయిల్గా పంపించచ్చు, లేదంటే PDF ఫైల్గా మన డిక్లేర్ చేసి ఎత్తచ్చు. సో డిఫరెంట్ టైప్లో దీని పార్ట్ ఆఫ్ ఉంది. సో 1 by 1గా ఎలా డిక్లేర్ చేసి చూస్తాము. దీనుடைய స్మార్ట్ ఫామ్ అడ్వాంటేజెస్ ఏంటి చూస్తే ఈజీ టు డెవలప్ ద వితౌట్ ప్రోగ్రామ్ నాలెడ్జ్. దీంట్లో మనకు ప్రోగ్రామ్ డిక్లరేషన్ పార్ట్ ఫ్యూగా ఉన్నాం. సో మెయిన్గా సినారియోస్ మనం ఎట్లా డిజైన్ చేయాలి, దీంట్లో డిజైన్ చేసే టెక్స్ట్ అన్నీ కలర్ఫుల్గా ఉందా, సో దీంట్లో మల్టిపుల్ పేజెస్ ఉందా, దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నీ ఉండేదాలి. దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. బికాస్ ఈ స్మార్ట్ ఫామ్ అనేది కంపేర్ టు స్క్రిప్ట్ ఫస్ట్ ఉండింది. ఈ స్క్రిప్ట్ని కంపేర్ చేసేప్పుడు స్మార్ట్ ఫామ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా ఎత్తునొచ్చారు. రైట్. దీంట్లో ఈజీగా బ్యాకప్గా ఎత్తచ్చు, డైనమిక్ ఇమేజెస్ అండ్ ఇన్సర్ట్ ఇమేజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ పాసిబుల్. రైట్. సో దీంట్లో వెండర్ కస్టమర్ ఇలా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్లో మన ఇన్వాయిస్ని జనరేట్ చేయొచ్చు. రైట్. దీంట్లో ఈ స్మార్ట్ ఫామ్ జనరేట్ చేసేప్పుడు అది ఒక ఫంక్షన్ మాడ్యూల్గా క్రియేట్ అవును. ఇట్స్ జనరేటింగ్ ద ఫంక్షన్ మాడ్యూల్ చెప్తారు. బికాస్ మన ఆ ఫంక్షన్ మాడ్యూల్ని ఎత్తి మన ప్రోగ్రాంలో డిక్లేర్ చేసి మన అవుట్పుట్ని ఈజీగా చూపించచ్చు. సో ఒక్కొక్క కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్ట్. టెక్స్ట్ ఫార్మాట్, కలర్ అట్లంటే ఏమంటే వైట్ మీరు బ్లాక్ అండ్ వైట్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే కలర్ కన్నా ఇవ్వచ్చు, దా స్క్రిప్ట్లో ఉన్నాం. బట్ ఇక్కడ స్మార్ట్ ఫామ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టెక్స్ట్ కలర్గానో ఇంకో టెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ గానో వేరియంట్గా ఇవ్వచ్చు. సో అది చాలా అడ్వాంటేజ్గా ఉన్నాం. అట్ ద సేమ్ టైం పేజ్ మల్టిపుల్గా ఉండొచ్చు. ఆ మల్టిపుల్ పేజ్ వచ్చి వీటి ల్యాండ్స్కోప్, వీటి పోర్టల్ డిఫరెంట్ టైప్గానో చూడవచ్చు. రైట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన అవుట్పుట్ చూసే స్క్రీన్ ప్రింట్అవుట్ని మన డిజైన్ చేసేది ఈ స్మార్ట్ ఫామ్.
రైట్. సో ఆల్రెడీ చెప్పినలాగా స్మార్ట్ ఫామ్ కంపేర్ టు స్క్రిప్ట్ అనేది ప్రీవియస్గా ఉండింది. సో ఇప్పుడు మన స్మార్ట్ ఫామ్గా అది మాడిఫై చేసి ఇచ్చిండారు. చాలా అడ్వాంటేజ్. ఈ స్మార్ట్ ఫామ్లో క్లయింట్ డిపెండెంట్గా ఉన్న స్క్రిప్ట్లో వచ్చి దీంట్లో వచ్చి స్మార్ట్ ఫామ్లో వచ్చి క్లయింట్ ఇండిపెండెంట్. స్మార్ట్ ఫామ్ స్క్రిప్ట్లో వచ్చి చూస్తుంటే ఇట్స్ అ క్లయింట్ డిపెండెంట్. సో స్మార్ట్ ఫామ్లో టెక్స్ట్ సపోర్ట్ వేరియబుల్ కలర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. దీంట్లో కలర్ బ్లాక్ అండ్ వైట్గా ఇస్తాము. దీంట్లో ఓన్లీ బ్లాక్ లేదంటే ఓన్లీ కలర్లో స్క్రిప్ట్లో. మెయిన్ విండో కంపల్సరీ ఇక్కడ అవసరం కాదు. ఈ స్మార్ట్ ఫామ్లో స్క్రిప్ట్లో కంపల్సరీ మెయిన్ విండో కావాలి. ఇక్కడ పేజ్ ఫార్మాట్ వచ్చి పాసిబుల్ అని చెప్పాను కదా లాస్ట్ టాపిక్లో. డిస్కషన్లో చేసేప్పుడు అది ల్యాండ్స్కేప్గానో ఉండొచ్చు, పోర్టల్గానో పెట్టచ్చు. సో క్లయింట్ డిపెండెంట్. సో ఆ పాసిబిలిటీస్ ఇక్కడ ఉంది. ఫంక్షన్ మాడ్యూల్ ఆల్రెడీ జనరేట్ అవునని చెప్పాను. ఇది వచ్చి పబ్లిష్ ఇన్ పాసిబుల్ యూసింగ్ XML గాను కన్వర్ట్ చేసి మనం చూపించు, రైట్. అట్ ద సేమ్ టైం చాలా కంపేర్ డిఫరెంట్ చేసేప్పుడు స్క్రిప్ట్ని స్మార్ట్ ఫామ్ టు ఈజీ టు హ్యాండిల్, సో మోర్ కంఫర్టబుల్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు మాడిఫై దట్, రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్గా మనం చూసేప్పుడు నెక్స్ట్ టాపిక్గా చూసేది రైట్. ఇప్పుడు మనం స్మార్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలా, ఆ స్మార్ట్ ఫామ్లో ఉండే టీ కోడ్స్ ఎలా ఉన్న 1 by 1గా చూస్తాము. టీ కోడ్ వచ్చి స్మార్ట్ ఫామ్స్ మనం ఆల్రెడీ SE38 SE11 అలా చూసాం కదా. అలాగా స్మార్ట్ ఫామ్ అనేది టీ కోడ్దా. మీరు స్మార్ట్ ఫామ్ని ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చారంటే 3 రేడియో బటన్ ఉంది, ఫామ్ స్టైల్ టెక్స్ట్ మాడ్యూల్ అని చెప్పేసి. ఈ ఫామ్లో మీ కంఫర్టబుల్గా మీరు ఏమైనా ఇవ్వచ్చు. నేను ఇజెట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. ఇజెట్ని స్టార్ట్ చేసేప్పుడు నా కస్టమైజింగ్ టీ కోడ్ ప్రోగ్రామ్గా అవుతుంది స్మార్ట్ ఫామ్లో. సో ఇప్పుడు దీంట్లో క్రియేట్ అనే బటన్ ఇచ్చారంటే మీకు క్రియేట్ అవును. లేదు నేను ఆల్రెడీ చూసేస్తానంటే చేంజ్ డిస్ప్లే ఇవ్వండి. సో క్రియేట్ ఇస్తేనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 3 నావిగేషన్ పాత్ ఉంది. నావిగేషన్ 3 పార్ట్గా ఉంది. నావిగేషన్ ఏరియా అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండేది. ఆ నావిగేషన్ ఏదైనా క్లిక్ చేస్తారంటే మీకు మెయింటెనెన్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో పైకి ఫామ్ పెయింటర్ ఉంది కదా, హ్యారో మార్క్ వేసి దీన్ని క్లిక్ చేశారంటే ఫామ్ పెయింటర్ ఓపెన్ అవుతుంది. ఇదే మనం ఒక పేపర్ లాగా, ఈ పేపర్ ఎలా ఉంది, సైజ్ ఎట్లా ఉంది మనం చూసుకోవచ్చు. దీనిలో విండోస్ని పెట్టి చేయొచ్చు. సో అది అన్నాక దీనిలో 2 కాంపోనెంట్ ఉంది. సో నేవిగేషన్ పాత్ అంటే మనం ఇటు క్లిక్ చేస్తే ఇంకో ఇటు ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇంకో ఇటు ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎలా ఏమున్నోని చూస్తారంటే దీంట్లో సిస్టమ్ ఎలా క్రియేట్ చేసింది, ఎప్పుడు క్రియేట్ చేసింది, ఆ డేట్లో క్రియేట్ చేసింది చూస్తాం. బిఫోర్ దాంట్లో స్మార్ట్ ఫామ్లో 2 టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఉంది, గ్లోబల్ సెట్టింగ్ అండ్ పేజ్ అండ్ విండోస్. ఈ గ్లోబల్లో ఏమున్నోని చూస్తారంటే గ్లోబల్ని క్లిక్ చేశారంటే ఆ స్క్రీన్ చూస్తారు కదా. సో గ్లోబల్ అని క్లిక్ చేస్తే 3 ఉంది, ఫామ్ పెయింట్, ఫామ్ యాట్రిబ్యూట్, ఇంటర్ఫేస్ అండ్ గ్లోబల్ డెఫినేషన్. ఈ గ్లోబల్ సెట్టింగు ఈ పేజ్ విండో కాంపోనెంట్ పేజ్ అండ్ విండో ద కాంపోనెంట్స్ ఆఫ్ స్మార్ట్ ఫామ్ అని చెప్తారు. ఆ గ్లోబల్ సెట్టింగ్ కంటెంట్లో 3 ఉంది అని చెప్పాను కదా, ఫామ్ యాట్రిబ్యూట్, ఫామ్ ఇంటర్ఫేస్ అండ్ గ్లోబల్ డెఫినేషన్. దీన్ని క్లిక్ చేశారంటే మనకు డిఫరెంట్ యాట్రిబ్యూట్ అంటే ఆల్రెడీ మనం చూసిండాము సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్ క్లిక్ చేశారంటే 2 రేడియో బటన్ ఉన్న దాంట్లో ఫస్ట్ క్లిక్ చేశారంటే యా సిస్టంలో క్రియేట్ చేసిన ప్రోగ్రామ్, యా సిస్టమ్ టైమింగు, ఎవరు క్రియేట్ చేసింది, యా ప్రోగ్రాంలో క్రియేట్ చేసింది, ఈ సిస్టంలో ఉండే స్టైల్ ఏంటి, ఈ సిస్టంలో ఏంటి A4 A3 DIN A4/DIN A3 అని వేసాను కదా. అలా అంటే ఏంటి అంటే నథింగ్ ఎస్. సో A4 షీటా A3 షీటా అని మనం ఇక్కడే మనం డిక్లేర్ చేయాలి. సో నేను ఇప్పుడు DIN A4 అని ఇచ్చానంటే A4గా కన్వర్ట్ అవును, లేదంటే A3గా కన్వర్ట్ అవును. బికాస్ సైజ్ అలొకేషన్ ఉంది కదా, సో దానికే క్లిక్ చేస్తా. నేను అవుట్పుట్ ఫార్మాట్ వచ్చి స్టాండర్డ్గా పెట్టచ్చు, లేదంటే వాట్ ఎవర్ యూ కంఫర్టబుల్ టు రిక్వైర్మెంట్ బేస్, రైట్. సో ఈజీగా అర్థమవుతుందా. మనం ఫస్ట్ కాంపోనెంట్లో చూసే ఫామ్ యాట్రిబ్యూట్స్. ఫామ్ యాట్రిబ్యూట్ ఇస్ నథింగ్ యాజ్ స్పెషలైజ్ ద సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏ క్రియేటెడ్ డేట్, టైమ్, ప్యాకేజ్, స్మార్ట్ ఫామ్స్ లైక్ దట్. నౌ ఇంటర్ఫేస్ నెక్స్ట్లో చూసేది ఇంటర్ఫేస్ అంటే ఏంటి, నథింగ్ ఎస్
మన డేటాబేస్ టేబుల్ నుంచి మన స్మార్ట్ ఫామ్కి మూవ్ చేసే డేటా వాల్యూని ఎలా ట్రాన్స్ఫర్స్ అయిపోతావో ఆ నేమ్ని డిక్లేర్ చేయాలా. ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టేబుల్ ఎక్సెప్షన్ అని ఉంది. ఇట్స్ నథింగ్ ఎస్, ఇట్స్ ఓ ఫంక్షన్ మాడ్యూల్. ఈ ఫంక్షన్ మాడ్యూల్లో ఇచ్చే ఇన్పుట్ మీద ఆడిస్తాం. గ్లోబల్ డెఫినేషన్ అనేది థర్డ్ పార్ట్. దీంట్లో గ్లోబల్గా డిక్లేర్ చేస్తాము. మన గ్లోబల్ టేబుల్ ఇనిషియలైజేషన్ ఇలాంటి ఇనిషియలైజేషన్లో స్క్రిప్ట్ రాస్తాం, మన సింటాక్స్ రాయాలి. మనం ఇక్కడ సెలెక్ట్ కొరి రాసి లూప్ పెట్టి అన్ని మీ ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. సో ఆ పార్ట్దా మనం ఇక్కడ చూసే డిక్లరేషన్ పార్ట్. నెక్స్ట్ మనం దీంట్లో పేజ్ అండ్ విండో రెండో కాంపోనెంట్ చూసాం కదా. ఆ పేజ్లో ఏముందంటే పేజ్ ఏంటి, ఆ పేజ్లో ఎలా డిక్లేర్ చేయాలా, దాంట్లో ఎన్ని విండోస్, నథింగ్. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనేది పేజ్. సో ఇప్పుడు నేను పేజ్ 1లో దాంట్లో ఒక లోగో పెట్టి ఆ దాంట్లో ఒక డేటాని పాస్ చేస్తాను. ఇంకో పేజ్లో వచ్చి లోగో పెట్టకుండా నేను అవుట్పుట్ ఎత్తాను. ఇలా పేజ్ వైజ్ మనం ఎత్తచ్చు. సో పేజ్ ఇస్ యూస్డ్ టు లేఅవుట్ ఆఫ్ స్మార్ట్ ఫామ్. సో వన్ పేజ్లో ఒక లేఅవుట్ ఉన్న, ఇంకో పేజ్లో పోర్టల్ లేఅవుట్ ఉండొచ్చు. దాంట్లో లోగో లేకుండా వేరే ఏదైనా సెకండ్ పేజ్ కంటెంట్ 2 ఉండొచ్చు. సో పేజ్ 3లో వేరే కంటెంట్. సో పేజ్ వైజ్ వీ హ్యావ్ టు డిక్లేర్. విండో ఈస్ నథింగ్ యాజ్ మన పర్టికులర్ టెక్స్టో ఇమేజో ఇన్ఫర్మేషన్ ఈ జాగాలదా కావాలంటే విండో పెట్టి మనం డిజైన్ చేయొచ్చు. గ్రాఫిక్స్ అంటే ఏమంటే నథింగ్ యాజ్ మన లోగో పెడతాం కదా, ఆ లోగోని క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఆ లోగోని డిక్లేర్ చేసే కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ అనేది తని పార్ట్ ఉంది. SC78 అనే టీ కోడ్లదా మనం ఈ గ్రాఫిక్స్ని డిక్లేర్ చేసి క్రియేట్ చేయాలా. సేమ్ అడ్రస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. దీంట్లో వెండర్, కస్టమర్, ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేసి స్టాండర్డ్గా మనం పాస్ చేస్తూ ఉంటాము ఆ స్మార్ట్ ఫామ్లో. సో ఇది అన్ని ఎలా వర్క్ చేస్తామని, ఎలా డిక్లేర్ చేయాలని పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కంటిన్యూగా చేస్తాను. తప్పకుండా వీడియో చూడండి. బిగినర్స్ మీకు బేసిక్లో స్ట్రాంగ్గా ఉండారంటే మీరు ఈజీగా మన క్యాంపస్లో సెలెక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం క్లయింట్ని సాటిస్ఫైగా ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో సినారియో బేస్ ఫస్ట్ అండర్స్టాండ్ చేయండి. సింటాక్స్ మీకు డిక్లేర్ చేసేప్పుడు మెమరీ చేయొద్దండి. అది ఎలా డిక్లేర్ చేయాలా, ఇక్కడ ఎలా సింటాక్స్ చేయాలా, సెలెక్ట్ కొరీ అంటే ఏంటి, వర్క్ ఏరియా అంటే ఏంటి, ఇంటర్నల్ టేబుల్ అంటే మీరు ప్రాపర్గా డిక్లేర్ చేశారంటే సక్సెస్ఫుల్గా మన ఈ జర్నీలో SAPలో జర్నీ హ్యాపీగా చేయొచ్చు, స్ట్రెస్ లేకుండా పని చేయొచ్చు. సో ఇదే బిజినెస్కి చాలా ముఖ్యం కదా, రైట్. సో ఇప్పుడు విండోని డిస్కస్ చేసాము. టెక్స్ట్ అంటే ఏమి అంటే ఇట్స్ ఎ వర్డింగ్ టెక్స్ట్. అది స్టాటిక్ ఆర్ డైనమిక్ ఇన్ఫర్మేషన్లో మన విండోలో డిక్లేర్ చేస్తాము. సో ఈ విండో ఏంటి అంటే పర్టికులర్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మట్టుందా నాకు డిక్లేర్ అవ్వాలా, ఈ సైజ్లో ఈ అలైన్మెంట్లో డ్రాప్ డౌన్ చేసేప్పుడు మనకి ఈజీగా ఉన్నాం. నెక్స్ట్ విండో టైప్స్ అనేది 4 టైప్స్ ఉంది. మెయిన్ విండో, సెకండరీ విండో, ఫైనల్ విండో, కాపీ విండో. ఈ 4 విండోస్లోదా మనం డిఫరెంట్ యాంగిల్లో మన రిక్వైర్మెంట్ బేస్లో మనం డిక్లేర్ చేస్తాము. మెయిన్ విండో అంటే మనకు కంటిన్యూస్ అవుట్పుట్గా కావాలా. మెయిన్ కాపీ, మన డూప్లికేట్ కాపీ, మల్టిపుల్ పేజెస్లో మనం ఆల్రెడీ చూసాం కదా పేజెస్లో డిఫరెన్షియేట్ చేసేప్పుడు. సో సెకండరీ విండో అంటే ఇట్స్ యూస్డ్ అస్ వెన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ అస్ ఫిక్స్డ్ ఇన్ ద కెన్ బి డిస్ప్లే. ఇదన్నీ మేము మనం స్టెప్ బై స్టెప్గా మన పార్ట్గా వీడియోలో చూస్తాము. సో కామన్గా చెప్తే అండర్స్టాండ్ అవ్వదు. మెయిన్ సినారియో ఆఫ్ స్మార్ట్ ఫామ్. ఈ స్మార్ట్ ఫామ్లో ఫైనల్గా ఏందా చేస్తాము, ఒక న్యూ స్మార్ట్ ఫామ్ క్రియేట్ చేస్తాము. దీంట్లో పేజ్ సెట్ చేస్తాము, A4 A3 దీంట్లో స్మార్ట్ ఫామ్ ఉండే వర్డ్ ఫార్మెట్ అన్ని స్టైల్లో డిక్లేర్ చేసి చూస్తాము. ఆ సైజ్, కేటగిరీ అన్ని దీనిలో మన కంఫర్టబుల్కి ఫార్మెట్ చేయొచ్చు. ఇది ఇంటర్ఫేస్ ఫామ్లో చేస్తుంది. డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని పాస్ చేస్తాము. విండో వచ్చి మన అలైన్మెంట్ పెట్టి దాంట్లో ఇమేజ్ గ్రాఫిక్స్ పెట్టి లోగోనో ఇమేజో ఏదో సంథింగ్ మన డిఫాల్ట్గా పెట్టి అలైన్మెంట్ చేసేందుకు విండో యూస్ అవుతుంది. విండో దానికి మట్టుకు కాదు, చాలా ఫంక్షన్లో యూస్ అవుతుంది. మన ప్రోగ్రామ్లో డిక్లేర్ చేసి చూస్తాము, రైట్. సో ఈ టెక్స్ట్ ఎలిమెంట్ స్టాటిక్ అనో డైనమిక్ అనో మనం ఎలా కంఫర్టబుల్లో దానిలో పెట్టుకోవచ్చు, రైట్. సో 1 by 1గా దీంట్లో టెంప్లేట్, టేబుల్, ఫ్లో, లాజిక్, ఫోల్డర్, సో లాట్ ఆఫ్ ఇస్ దేర్. సో ఇదన్నీ కలిపిదా మన స్మార్ట్ ఫామ్ని క్రియేట్ చేస్తాము. ఈ స్మార్ట్ ఫామ్ ఎలా ఉన్నో అట్లంటే ఇట్స్ వన్ ఆఫ్ ద చలాన్. మీకు చలానో ఇన్వాయిసో మీకు అండర్స్టాండింగ్ చూసారు కదా ఈ స్క్రీన్లో, ఇదే మన చలాన్ చెప్తాము, రైట్. ఈజీగా అండర్స్టాండ్ అయ్యాను అని తెలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు స్మార్ట్ ఫామ్ అనే బేసిక్ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు అర్థమయ్యాను. నెక్స్ట్ పార్ట్ లేసే వీడియో how to declare the page, how to declare the table, window, graphics,
గ్రాఫిక్స్ అంటే ఏంటి చాలా డీప్గా ఎత్తాను. SE78లో వెళ్ళి ఎలా మన విండోస్లో ఉండేని టెక్స్ట్గా బిట్ మ్యాప్గా కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేసి ఈ లోగో తెచ్చాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు.